తండ్రి అయిన దేవుని ఆరాధించు విశ్వాసులారా, మీకు శుభములు. మొదటి ఆదాము కడపటి ఆదామునకు ఉండిన అనేక వ్యత్యాసములలో ఒకటిని ఈరోజు గ్రహింతము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము అనగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టిన ఆదాము. కడపటి ఆదామనగా పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు అని గ్రహింతము. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వీరిరువురు అపవాదిని ఎదుర్కొన్న ఒక సందర్భమును మాట్లాడుకుందాము. దేవుడు మొదటి ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనములు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. కానీ ఆదాము తన హృదయమున వాక్యమును ఆజ్ఞయు లేనివాడై వాటిని తిని ఆ తప్పును తన భార్య అయిన అవ్వ మీదకి వేసెను. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనంలో నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. కడపటి ఆదామైన క్రీస్తు వాక్యమును హృదయములోను నోటిలోను నింపుకొనిన వాడై అపవాదిని జయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4, 7, 10 వచనంలో రాయబడి ఉన్నది. 4వ వచనము, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. 7వ వచనంలో ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదనెను. 10వ వచనంలో ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. కనుక ప్రతి విశ్వాసి వాక్యమును తన హృదయంలోనూ మాటలలోనూ నింపుకొనవలనని కోరుచున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 48వ వచనంలో మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. కనుక దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ మీ హృదయములలోనూ మీ నోటిలోనూ వాక్యమును ఉంచుకొని జయించు వారికి జీవ కిరీటమిచ్చేదనని చెప్పబడిన వాక్యమును స్వతంత్రించుకొని పరలోక సంబంధుల వలె ఉండవలనని కోరుచున్నాను. నేనే జీవమును అని చెప్పిన యేసు తన జీవమును మీ అందరికీ ఇచ్చి జీవింపజేయు ఆత్మలనుగా చేయునుగాక. ఆమెన్.